వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ కాల్ యువర్ డాక్టర్ ప్రోగ్రామ్. సో ఈరోజు మనతో ఉన్నారు యునానీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు. సార్ నమస్తే అండి. సార్ చాలా వరకు కూడా మంచిగా అంటే మీ ప్రోగ్రామ్స్ చూసి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళలో కూడా ఒక ఎడ్యుకేషన్స్ అదేవిధంగా ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతూ ఉంది. వాళ్ళకి వాళ్ళుగా డైరెక్ట్గా మాట్లాడడానికి భయపడుతున్నా సరే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. నేను ఒకసారి క్లినిక్కి షూట్కి వచ్చినప్పుడు చూసాను, భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీ దగ్గరికి వచ్చారు. అంటే అంత వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చారు మీరు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనకి సార్ ఒక ప్రోగ్రాంలో అంటే మన ఈ కాల్ యువర్ డాక్టర్ ప్రోగ్రాంలో ఒక వీడియో కింద కమెంట్ వచ్చింది. ఆ కమెంట్ చేసింది కూడా ఒక ఫిమేల్. సో తనకు పెళ్ళయింది, వాళ్ళ హస్బెండ్ మామూలుగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతూ ఉన్నాడు. దానివల్ల ఈమె సఫర్ అవుతా ఉంది. సో నాకు అంటే మా భర్తకి ఈ ట్రీట్మెంట్ ఏమైనా అవైలబుల్లో ఉంటుందా అని అడిగారు. సరే మీరు మరి అంటే ఫీమేల్ కాబట్టి డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వచ్చి విజిట్ అవ్వాలంటే కొంచెం మొహమాట పడుతున్నారు. ఫోన్లో మనము ఆమెకి ఎట్లా అంటే ఈ మెడిసిన్స్ ఎట్లా పనిచేస్తాయి, ట్రీట్మెంట్ ఏముంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. ఒకసారి నేను కాల్ చేస్తాను. హలో హలో సార్. అమ్మ నమస్తే, నేను మిస్టర్ హెల్త్ ప్రోగ్రామ్ నుంచి ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. కాల్ యువర్ డాక్టర్ ప్రోగ్రామ్ అమ్మ. మీరు ఒక వీడియోకి ఎస్ఏ రెహమాన్ గారి వీడియో కింద కమెంట్ చేశారు. సో ఈ ఇన్ఫర్టిలిటీ గురించి తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మీ హస్బెండ్కి ప్రాబ్లం ఉందని చెప్పి అందులో మెసేజ్ పెట్టారు, రైట్ అమ్మా? ఓకే అమ్మా, ఒకసారి డాక్టర్ గారు మన ప్రోగ్రాంలో ఉన్నారు, మీకు వచ్చేసి ఆఫ్ ది రికార్డ్ నేను కాల్ చేసి, ఎందుకంటే మీరు ఫిమేల్ కాబట్టి అమ్మ మీరు ఒకవేళ సార్తో మాట్లాడాలి అని అంటే ఈ ప్రోగ్రాంలో మీ కాల్ చేస్తే మాట్లాడచ్చా, చెప్పుకోగలరా అని చెప్పేసి అన్నాను. ఓకే సార్ అన్నారు, కాబట్టి నేను కాల్ కనెక్ట్ చేశాను. ఒకసారి సార్ ఉన్నారమ్మా, మాట్లాడండి, మీరు లైన్లో ఉన్నారు. హలో సార్. చెప్పండి మేడం. మా హస్బెండ్ కి ప్రాబ్లం సార్, ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియోస్ చూసి కాల్ చేశాను. ఓకే, అంటే ఇది మీ ఆయన ఏజ్ ఎంత అండి? మీ హస్బెండ్ ఏజ్ ఎంత? 27 సార్. 27. ఓకే, ఎంత మ్యారేజ్ ఎప్పుడైంది? 2 years అయింది సార్. 2 years అయింది. ఇప్పుడు పిల్లలు ఏం లేరు కదా? లేదు. ఓకే, అంటే ఇబ్బంది ఏంటి ఇప్పుడు? ఆయన మీ ఓపెన్గా మీరు చేయలేకపోతున్నారా అంటే అతను? అవును సార్. ఓకే ఓకే, సరే అండి, మాకు అర్థమైంది. కొంచెం డీటెయిల్గా చెప్తాను నేను దీని గురించి, మీరు వినండి. మళ్ళీ మన వీడియో కూడా రిలీజ్ అవుతుంది, అప్పుడు కూడా చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్, మీరు కాల్ చేశారు, అంత ఓల్డ్లీ మాకు కాల్ చేశారు, చాలా మంచిగా కనబడిందండి. ఏంటంటే చూడండి, మన ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోకపోతే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు కదా. అది ఇట్లా మీరు బయటకు వచ్చి అంటే చెప్పడం అంటే పబ్లిక్లో చెప్పడం కాదు, కానీ అట్లీస్ట్ కన్సర్న్ డాక్టర్కి అయితే డెఫినెట్లీ చెప్పాలి. అయితే ఇప్పుడు మీరు చెప్పే ప్రాబ్లమ్ని మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారని ఆశిస్తూ డెఫినెట్లీ మీ ప్రాబ్లమ్ని నేను తొలగిస్తాను. ఆయనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లం ఉంది, దాని గురించి మెడిసిన్స్ మన దగ్గర 100% క్యూర్ అయ్యే మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు అతన్ని కొంచెం కన్విన్స్ చేయండి, కన్విన్స్ చేసి అతన్ని ఇక్కడ నా దగ్గర వచ్చేటట్టు చూడండి. ఏంటంటే మీరు ఏదో తీసుకొని అది దాచి అందులో కలిపి ఇందులో కలిపి ఇవ్వడం అలా ఉండదు మన దగ్గర. డెఫినెట్లీ హీ హ్యాస్ టు కోఆపరేట్. ఆయనతో మాట్లాడండి, ఆయనకు చెప్పండి నేను ఇలా క్వాలిఫైడ్ డాక్టర్తో మాట్లాడాను, మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని ఆయన కాన్ఫిడెన్స్లో తీసుకోండి. తీసుకొని ఆయనకు తీసుకొచ్చిన తర్వాత ఆయన ప్రాబ్లంకి మనము మెడిసిన్స్ ఇద్దాము. అది ఒక సింపుల్ కోర్స్ వాడిన తర్వాత 4 months కానివ్వండి, 3 months కానివ్వండి, 5 months కానివ్వండి, దాని తర్వాత ఈ శాశ్వత నివారణ కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోతుంది అండ్ మీరిద్దరు హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సార్ నిజంగా ఆమెకి హ్యాట్సాప్ చెప్పాలండి, ఎందుకంటే అసలు ఇప్పట్లో ఒకరు ఈ నేను మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక ముందు కూడా ఫిమేల్ కదా, అంటే మన ప్రోగ్రామ్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఇప్పటికే మన చాలా ఎపిసోడ్స్ అయితే బయటకు వచ్చాయి. ఎవరైనా మీకు ఈ సమస్య ఉంటే మీరు నేరుగా సార్తో కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ నెంబర్ సార్ది ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడ రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఇక్కడ కింద కమెంట్ చేయండి, మన ప్రోగ్రామ్ ద్వారా సార్ షూట్కి వచ్చినప్పుడు మీతో మాట్లాడిస్తాము అని చెప్పేసి అన్నాము. సో అక్కడ పేరు చూస్తే నాకు ఆ పేరు మనం బయట పెట్టడం వద్దు, పేరు చూస్తే లేడీ పేరు, ఏంది ఫేక్ అకౌంటా, అక్కడ నెంబర్ ఉంది. సరే అని చెప్పేసి కాల్ చేస్తే పాపం అంటే అప్పటికే ఏమన్నా రాంగ్ కాల్స్ చాలా వెళ్ళింటాయి పాపం, అమ్మాయి కదా ఆ పేరు చూసి. సో మోమాట పడుతూ మాట్లాడుతుంటే నేను చెప్పా, అమ్మ ఇట్లా నేను సో నెంబర్ నుంచి ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను, మాకు మీరు నెంబర్ పెట్టారు, మరి ఏంటి ఇంత ధైర్యంగా మీరు నెంబర్ పెట్టాడు అంటే, సార్ నిజంగా ప్రాబ్లం ఉందాం మాకు ఇట్లా అది మా భర్తది. సరే మరి ప్రోగ్రాంలో లైవ్లో ఉన్నప్పుడు నేను మాట్లాడతావా అంటే, సార్ మాట్లాడతాను సార్, ఎందుకంటే నేను సార్ నెంబర్కి కాల్ చేస్తున్నాను సార్, కానీ అక్కడ ఏంటంటే
కనెక్ట్ అవ్వట్లేదు, ప్లస్ వాళ్ళ అయినా కూడా సార్ ఇప్పుడు అవైలబుల్లో లేరు అది ఇది అని చెప్తున్నారు అంటున్నారు. సో మీరు అది కూడా కొంచెం కరెక్ట్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. డెఫినెట్లీ మనం So, అది దూరం చేసుకుందాం. ఎస్ ఇది సార్ మొత్తానికి అమ్మాయి వచ్చేసి అమ్మాయి ప్రాబ్లం చెప్పింది, అంటే అమ్మాయి వాళ్ళ భర్తకు ఉన్న ప్రాబ్లం చెప్పింది. అవును. సో ఏంటి ట్రీట్మెంట్ ఏంటి వీళ్ళకి? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అతనికి ఇప్పుడు చెప్పినట్లు, అంటే నేను ఇంకా డీటెయిల్ తీసుకుంటే ఏం వెళ్తుందో తెలియదు, అదే బట్ ఈ 27 ఇయర్స్లోనే ఈ ప్రాబ్లం రావడం మంచిది కాదు కదా. ఇప్పుడు ఆమె న్యూలీ మ్యారీడ్ 2 ఇయర్స్ అయింది, సుమారు ఆమె ఒక 24 కానీ ఆయన కరెక్ట్ టైంలోనే పెళ్లి చేసుకున్నారు కదా సార్. ఇప్పుడు 25 ఏళ్ళకి పెళ్లి అయింది, 2 నెలలు అవుతుంది 27, కానీ ఎందుకు ఈ 25లోనే ఈ ప్రాబ్లమ్స్? అదే ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో ఎందుకు వస్తుందంటే వీళ్ళకు ఆ ఏజ్లోనే అంటే మంచి డైట్ లేదు, మంచి నిద్ర లేదు, కెరియర్ ఫోకస్ చేయడానికి అన్నీ మర్చిపోతారు, మాల్నరిస్ట్ లాగా వెళ్ళిపోతారు. ఇవన్నీ ఫుడ్స్ ఏవో తీసుకుంటారు కదా బయటివి, ఏది తిన్నా కానీ బ్రాయిలర్ చికెన్ అవి ఇవన్నీ జంక్ ఫుడ్స్ అదంతా తీసుకుంటారు. అతని ప్రొఫెషన్ గురించి మనం తెలుసుకోలేదు, ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకునేది. ఏం రీజన్ ఉందో అప్పుడు కనుక్కోవచ్చు. అక్కడికి పాపం ఆమె ఫిమేల్ కాబట్టి ఇంకా మనం ఓపెన్ గా మాట్లాడలేదు, అడగలేదు, మీరు కూడా ఆమె చెప్పలేదు. అంటే మా భర్తకి ప్రాబ్లం ఉంది సార్ అని చెప్తుంది తప్ప, ఇది మీరు డైరెక్ట్ గా వచ్చారు అని అంటే అప్పుడు 1-to-1 కూర్చున్నప్పుడు నీట్ గా మన దగ్గర ఏంటంటే ఫ్యామిలీస్ వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, యూజువల్లీ నీట్ గా డిస్కషన్ అవుతుందండి. ఇదేం తప్పేం లేదు చేసేది. యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి కూడా ఏందో ఎట్లుండో అని అనుకుంటుండే, కానీ ఇవాళ రేపు మన వీడియోస్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో చెప్పే విధానంలో కూడా, ఎందుకంటే మీరు చెప్పే విధానంలో కూడా చాలా నీట్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. అందరు చేంజ్ అయ్యారు, పేషెంట్స్ కూడా మంచి వాళ్ళు వస్తారు, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏంటో దూరం చేసుకోవాలనే దాంతో వస్తారు. ఇలా వచ్చి మేము గోవా ట్రిప్ పోతున్నాం, మాకు టాబ్లెట్ ఇవ్వండి వెళ్తామంటే మన దగ్గర లేవు. ట్రీట్మెంట్ కొరకు కంప్లీట్ క్యూర్ కి అంతే. గోవా ట్రిప్ కి వెళ్తే ఎవరు బ్యాంకాక్ గోవాకి అంటే అదే హనీమూన్ ట్రిప్ కి అదే అయితే. ఇంతకుముందు ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గర, సార్ నేను ఇప్పుడు అంటే ఫ్యామిలీతో వెళ్తున్నాను అక్కడ, నాకు అసలు లేదు సార్ అని చెప్పాడు. ఫ్యామిలీతో వెళ్తున్నారు, పిల్లలు కూడా ఉన్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కదా అతనికి కూడా. కానీ అతనికి కూడా కంప్లీట్ క్యూర్ మనం ట్రీట్మెంట్ రెస్పాన్స్ వచ్చే విధంగా ఉంటాయా? ఇప్పుడు వెంటనే అలోపతిలో వచ్చినట్టుగా మీ దాంట్లో కూడా ఉంటాయా వెంటనే రెస్పాన్స్ వచ్చేది? ఏదైతే ఇస్తారో ఇన్స్టెంట్ మెడిసిన్స్, దానికి మేము డిస్కరేజ్ చేస్తాము. వెంటనే అంటే ఇప్పుడు చూడండి, స్వీట్ తినేసి బాదం పిస్తాలు అది ఒక స్వీట్ తో తయారు చేసే హల్వా కూడా తింటే రాత్రి ఎరెక్షన్స్ వస్తాయి. బట్ అది వెళ్ళి ట్రీట్మెంట్ కాదు, అది ట్రీట్మెంట్ ఏంటంటే అప్పటి వరకు ఏదైనా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కొంచెం మూడ్ స్వింగ్ వచ్చి కొంచెం మంచిగా కనిపిస్తుంది, వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు, అది డిఫరెంట్ థింగ్. ఇప్పటి వరకు మీరు ఎంతమంది జంటలను కలిపి ఉంటారండి? అంటే ఒక లాయర్ అడగాల్సిన క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, ఎందుకంటే ఒక డాక్టర్ గా కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ గా ఎంతమంది డైవర్స్ వరకు వెళ్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తున్నారు ఫ్యామిలీస్ తో, అంటే అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు అమ్మా నాన్న, అబ్బాయి తరపు అమ్మా నాన్న వస్తున్నారు. అక్కడ ఒక పంచాయతీ నడుస్తా ఉంది, నేను షూట్కి వచ్చినప్పుడు చూసా. సో అట్లా ఎంతమంది జంటలను కలిపారు? చాలా. ఆ రోజు మీరు వచ్చినప్పుడు అయితే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, వీళ్ళు ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లం అబ్బాయిలు ఉండే, అబ్బాయి కూడా 4-5 months పైన అయిపోయింది. ఇప్పుడు అరౌండ్ 6 months అయిందా? అవును. ఇప్పుడు ఓకే అతను ఇప్పుడు అలా చాలా మంది మంచిగా ఉన్నారండి. వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్తారు. ఏంటంటే పేషెన్స్ ఉండాలి ఇందులో, అంతే, ఇంకేం లేదు. ఎవరైనా 1-2 months వాడి తగ్గట్లేదు అంటే తిరుగుతూనే ఉంటారు, ఆ డాక్టర్ ఈ డాక్టర్. ఒక దగ్గర వచ్చి కూర్చొని వాళ్ళకి అప్పగించి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వెళ్ళిపోతే అయిపోయింది, వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫిమేల్ ప్రాబ్లం ఉంది అని అంటే మళ్ళీ మేడం కూడా ఉన్నారు కదా సార్? ఫిమేల్ ప్రాబ్లం డాక్టర్ సాజిదా సుల్తానా గారు ఉన్నారు, ఆమె కూడా MD యునాని ఉంది, ఆమె కూడా చూస్తారు. ఓకే, ఏదున్న PCODs, చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రెగ్యులర్ పీరియడ్స్ అవన్నీ ఉంటే కూడా చూస్తారు. ఓకే, ఇది మినిమం టైం అంటే ఎంత టైం పడుతుంది అండి? ఇప్పుడు ఒకవేళ తనే ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వచ్చారు, అతను కూడా యాక్సెప్ట్ చేసేసుకుని అవును నాలో లోపం ఉంది, ప్రాబ్లం ఉంది, తను సఫర్ అవుతుంది, నేను మెడిసిన్స్ వాడాలి అని ఆయన కూడా రిలీజ్ అయిపోతే ఎన్ని నెలలు కోర్స్ ఉంటుంది? నేనైతే ఏమంటానంటే యూజువల్లీ 4 months 5 months 6 months అని అప్పుడు మీరు స్టార్ట్ చేయాలి కలవడం అని చెప్పాను. కలవడం 20 to 40 days మధ్యలో స్టార్ట్ అయిపోతుంది, అట్లా ఉంటుంది. రెస్పాన్స్ కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది 6 months పడుతుంది. కంప్లీట్ క్యూర్, ఇది అయిపోయింది మీది, మీరు వెళ్ళొచ్చు, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ 6 నెలలు వాడాము సార్, ఇంకేమైనా ఎన్ని రోజుల వరకు ఇది ప్రాబ్లం మళ్ళీ రాదు మంచిగా? మళ్ళీ ఆయనకు లైఫ్ లాంగ్ ఉండిపోద్ది, లైఫ్ లాంగ్ ఉండదు. అవును, హీ హ్యాస్ టు మెయింటైన్. ఇప్పుడు ఇది వచ్చింది ప్రాబ్లమ్, ఒకవేళ హెల్దీగా పెట్టుకుంటే అది రాకుండే కదా. మళ్ళీ సిగరెట్లు తాగుదాం, మళ్ళీ పిజ్జాలు బర్గర్లు, మళ్ళీ నిద్ర లేకుండా ఉంటాం అంటే మళ్ళీ వస్తుంది. అంటే మన చేతుల్లోనే ఉంది మన లైఫ్ స్టైల్ అనేది. అంతే అంతే. ఓకే ఓకే, ఎస్. ఇది ఎవరైనా సరే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో కావచ్చు, ఇన్ఫర్టిలిటీతో కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్తో కావచ్చు బాధపడే వాళ్ళు ఉంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్ అపాయింట్మెంట్ ద్వారా మీరు సార్తో మాట్లాడచ్చు. అదేవిధంగా ఏదైనా సరే ఒక సమస్య
సమస్య గురించి మేము ఆన్ సైట్లో ఉన్నాము, లేదు అని అంటే మేము పల్లెటూర్లలో ఉన్నాము, మేము డైరెక్ట్గా సార్ని విజిట్ అవ్వలేము అని అనుకుంటే మన వీడియో కింద కమెంట్ రూపంలో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. ఏదైనా మన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు లైవ్లో మీతో మిమ్మల్ని సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.